కర్నూలు కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ 106వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలు చర్చ్ అధ్యక్షుడు ఏడీఏ ఎలింకన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోల్స్ చర్చిని WS స్టాంటస్ నిర్మించారని, ఈ చర్చి రాయలసీమలోనే ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కర్నూలులో కోల్స్ అకర్మెన్ సహకారంతో స్టాంటస్ ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని లింకన్ తెలిపారు. కోల్స్ చర్చిలో దాదాపు 3000 మంది క్రైస్తవులు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొంటారన్నారు. పండుగ సమయంలో దాదాపు 5000 మంది క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొంటారని లింకన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చికి సేవ చేసిన 80 సంవత్సరాల వయస్సు దాటిన 50 మంది పెద్దవారిని చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ లింకన్, జి రవికుమార్, పి దినకరన్, ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించి ఈ ప్రాంతంలో ఈ సంఘ నిర్మాణం చేపట్టారు. ఈ సంఘానికి అవసరమైనటువంటి వనరులు వాళ్ళ స్నేహితులైనటువంటి అక్రమన్ కోల్స్ అమెరికాలో ఉంటూ సహాయం చేయడం ద్వారా ఈ యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని కట్టడాన్ని ఆయన చేయగలిగినారు. కర్నూలులో మరి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించిన ఘనత కూడా వారికి ఉన్నది. కోల్స్ హై స్కూల్ కానీ, రాక్వుడ్ హై స్కూల్ కానీ, ఈసీఎం హై స్కూల్ కానీ, తర్వాత అనేకమైనటువంటి STBC కళాశాల కానీ, ఈ కళాశాలలు అన్నీ కూడా ఈ విద్యా సంస్థలన్నీ కూడా మరి అమెరికన్ మిషనరీస్ ఇక్కడ స్థాపించినారు. ఆయా సమయాలలో మిషనరీస్ వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. ఎంతోమంది విద్యార్థులు మరి ఈ కళాశాలలో చదువుకొని, విద్యాలయాలు చదువుకొని ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. మరి ఈ సమయంలో 106వ సంవత్సరాన్ని మేము పురస్కరించుకొని ఈ వేడుకలు జరిపించుకుంటూ ఉండగా మీరందరూ దీని కొరకు ప్రార్థించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తూ ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ సంఘం ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విద్యా సంస్థలు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ విద్యా సంస్థలు తిరిగి పునరుద్ధరింపబడాలని, పూర్వ వైభవాన్ని అవి పొందాలని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి, ప్రోగ్రామ్స్. అందు భాగంలోనే కొంతమందిని మేము సంఘ పెద్దలుగా ఉన్న వారికి 93 ఏళ్ల వయస్సు కలిగిన వారు మన పరిశుద్ధమైన గ్రంథంలో బైబిల్లో ఉన్న వ్యక్తులు ఇద్దరుకున్న యోహాను, పేతురుకు ఉన్న వయస్సు 105 సంవత్సరాలు, 185 సంవత్సరాలు కలిగిన వారిలో జ్ఞాపకం చేసుకొని మేము ఈరోజు సంఘ పెద్దలని గౌరవించడానికి మేము వచ్చి ఉంటున్నాము. కార్యక్రమం సెంటినరీ సెలబ్రేషన్ చైర్మన్ గారు దినాకర్